లిరిసిస్ట్ అయిన మౌనశ్రీ మల్లిక్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కనబడది కనబడది కనులకు పూదోట, వినపడదే వినపడదే చెవులకు ఏ మాట. ఎన్నో పాటలు రాసినప్పటికీ మౌనశ్రీ మల్లిక్ మీరు రాసిన పాట ఒకటి పాడి వినిపించండి అంటే కొన్ని వ్యతిరేకంగా కూడా కొన్ని పదాలు కూడా లిరిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారేమో అని కూడా అనిపించింది. ఫస్ట్ నువ్వు తప్పు చేసావని నాకు ఎవరైనా చెప్పారనుకోండి, నోరు మూసుకో ఫస్ట్. మెయిన్గా ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఇండియా ఫైల్స్ అనే మూవీ దానిలో యాక్ట్ చేసిన మరి నాయకుడు కూడా దయాకర్ గారు. ఒక సమాజంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు మిత్రులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు. ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత గొప్ప నాయకుడు, ఆయన గొప్ప హీరో, ఆయన ఎంతమంది దూషించారు, ఎంతమంది తిట్టారు, ఎన్ని మాటలు అన్నారు. చిరంజీవి గారి మీద కూడా ప్రచారంలో చెప్పులు విసిరేశారు, కోడిగుడ్లు విసిరేశారు. లైఫ్లో నేను రాసే పాట ఎప్పటికైనా ఆయన నోట్లోంచి వినాలి. ప్రపంచంలో ఎంతోమంది గాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరిలో అత్యద్భుతమైనటువంటి అగ్రేసర గాయకుడు. ఈ పేరు మల్లికేనా లేకపోతే మౌనశ్రీ మల్లిక్ అనేది చిన్నప్పటి నుంచి ఉందా? చెవులను సమాజానికి ఇస్తే మనకు జ్ఞానం వస్తుంది, నోరునిస్తే మన అజ్ఞానం బయట. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా రిలీజ్ అవుతూ ఉన్న సాంగ్స్లలో నాకు బాగా నచ్చిన సాంగ్, అది కూడా దేశభక్తి సాంగ్స్ను కూడా పెంపొందించేలా ఉన్న సాంగ్స్, అది ఇండియా ఫైల్స్ అనే మూవీలో. మరి ఆ ఇండియా ఫైల్స్ మూవీలో ఉన్న సాంగ్స్ అయితే నన్ను బాగా మెస్మరైజ్ చేసి, మరి ఆ సాంగ్స్ని రాసిన లిరిసిస్ట్ అయిన మౌనశ్రీ మల్లిక్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో మరి అంత అద్భుతమైన సాంగ్స్ ఎలా రాశారు అండ్ ఈ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, ఆయన జీవిత ప్రయాణం అనేది ఎలా మొదలైంది అనేది కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. ఫుల్ మిమ్మల్ని చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ మాత్రం బాగా వస్తుంది సార్, ఫుల్ నిజంగా? స్మైలీ ఫేస్ తో. అవునా? Yeah. థ్యాంక్ యూ. నీ విలన్లాగా ఉన్నాగా. అట్లేం లేదు, కానీ స్మైల్ మాత్రం చాలా హ్యాపీగా కూల్గా ఉంది. థ్యాంక్ యూ. సార్, మరి మీరు రీసెంట్గా రాసిన ఇండియా ఫైల్స్ మూవీలో అంటే రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మిలియన్ దాటేసి, సో అందరూ బాగా వింటూ ఉన్నారు. అంటే తిరిగి చూడు అనే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దానికి స్పెషల్గా చెప్పాలంటే కీరవాణి గారు మ్యూజిక్ చేసి ఆయన పాడారు. నిజంగా ఆ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. నా జీవితంలో నేను చాలా పాటలు రాశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది. ఎన్నో పాటలు రాసినప్పటికీ మౌనశ్రీ మల్లిక్ మీరు రాసిన పాట ఒకటి పాడి వినిపించండి అంటే అది జనబాహుల్యంలోకి వెళ్ళని పాటను వినిపిస్తే ఇది ఏ సినిమాలోది ఏంటి అని అనేవాళ్ళు. అవును. ఇప్పుడు అది పోయి తిరిగి చూడు అనేటువంటి పాట నాకు ఒక సిగ్నేచర్ పాటగా మిగిలిపోయింది. ఈ పాట ఇంత గొప్పగా రావడానికి ప్రధాన కారణం ఎంఎం కీరవాణి గారు. ఆ మహానుభావుడు ఈ సినిమాకు సంగీత దర్శకుడు కావడం, ఆయన ఈ లిరిక్స్ను గుండెలకు హత్తుకొని ఆయన అనంతమైనటువంటి ఆయన అనుభవాన్ని రంగరించి ఈ పాటకు యాడ్ చేసి ఈ పాటను గొప్పగా స్వరపరిచి ప్రపంచంలోకి వదిలారు. అయితే నాకు వ్యక్తిగతంగా ఏమనిపించిందంటే ఈ పాటను ఆయన స్వరకల్పన చేయడమే కాకుండా ఆయనే పాడడం అనేది ఈ పాటకు అదనపు బోనస్. అది ఆయన స్వరపరిచిందంటే ఒక 50% ఎక్కువ మంది వింటారు. ఆయనే పాడారంటే 100% అవుతుంది. ఈ పాట సక్సెస్కు ప్రధాన కారణం ఎంఎం కీరవాణి గారు. అయితే ఈ పాట ఇంకా గొప్పగా అంటే ఈ పాట గురించి ఇప్పటి వరకు ఒక 50 మంది సామాజిక కార్యకర్తలు, ఒక 50 మంది మేధావులు అనుకోవచ్చు, సాహిత్య రంగంలో సామాజిక రంగంలో వేళ్ళూనుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు ఈ పాట మీద 50 పత్రికలలో సమీక్షలు చేశారు. వాళ్ళు స్వచ్ఛందంగా నేనెవరో తెలిసిన వాళ్ళు, నేనెవరో తెలియని వాళ్ళు కూడా ఈ పాట గొప్పతనాన్ని పత్రికలలో రాసి లేదా సోషల్ మీడియాలో రాసి ఈ పాట విజయానికి కారణభూతులయ్యారు. సో పాట ఓవరాల్గా అందరి
సపోర్ట్ వల్ల పాట హిట్ అయింది. అయితే గొప్ప పాటలు ఎప్పుడూ గానీ రావు. ఈ పాటను చాలామంది ఈ దశాబ్దపు పాట అన్నారు. ఇంకా చాలా చాలా గొప్ప విశేషణాలు ఈ పాటకి యాడ్ చేసి గొప్ప పాటని చెప్పారు. బట్ అవి నేను చెప్పడం బాగోదు. సో, ఇది గొప్ప పాటని అందరూ చెప్పారు. అయితే కొన్ని కొన్ని పాటలు ఎలా రూపుకడతాయంటే మంచి సినిమాలో మంచి సందర్భం రావడం, ఆ మంచి సందర్భానికి ఒక మంచి డైరెక్టర్ అంటే ఒక కళాత్మకమైనటువంటి డైరెక్టర్ ఈ సిచ్యువేషన్‌కు ఇంత మంచి పాటను రాయించాలి అని అనుకోని, ఆ ఆలోచన కలిగి ఉన్నటువంటి బొమ్మకు మురళి గారు దర్శక నిర్మాతగా ఈ సినిమాకి పనిచేయడం అనేది వీళ్ళందరి బొమ్మకు మురళి గారి కృషి, ఆలోచన విధానం, కీరవాణి గారి ప్రతిభ 2 కలిసి ఇలా బ్లాస్ట్ అయిపోయింది. కాదు సార్. అంటే మీరు ఈ సాంగ్ రాయడానికి గల మెయిన్ రీజన్ ఎవరు సార్? అంటే బొమ్మకు మురళి గారా? లేకపోతే ఎలా ఎంటర్ అయ్యారు? ఆ ఎంటర్ అంటే సా నేను కోవిడ్ టైంలో విడుదలైనటువంటి ఒక సినిమా ఉంది. 'జాతీయ రహదారి'. 'జాతీయ రహదారి' చిత్రంలో మొత్తం పాటలు నేనే రాశాను. ఓకే. ఆ పాటలు హ్మ్, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గ గారు విన్నారు. ఆమె అడ్వకేట్, సైకాలజిస్ట్. ఓకే. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వీళ్ళు ఈ సిచ్యువేషన్‌కు పలు పలు చాలామంది రచయితలతోని రాయిస్తున్నారు అప్పటికే. కొత్త వాళ్ళతోని రాయిస్తున్నారు. వీళ్ళకి నచ్చడం లేదు. ఇంకొంతమంది పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి సమయం దొరకకనో, లేకుంటే వాళ్ళు రాసింది వీళ్ళకి నచ్చకనో ఏదో జరిగి ఆ పాట ఇది మంచి సిచ్యువేషన్, ఈ పాటను బాగా తయారు చేయాలనే సంకల్పంతో వాళ్ళున్నారు. వాళ్ళకు అది ఎవరు రాసినా నచ్చడం లేదు. ఓకే. సో, ఈ ఈ జాతీయ రహదారి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటుంది అందులో. అందులో నేను ఆ పాట రాశాను. ఏది కనబడదే కనబడదే కనులకు పూదోట, వినబడదే వినబడదే చెవులకు ఏ మాట. ఈ పాట నేను రాసిన. అయితే ఈ ఆ సిచ్యువేషన్‌కు భలే సూట్ అయింది. ఇంత గొప్ప లిరిక్స్ ఎవరు రాశారని వెతికితే దాని కింద 'మౌనశ్రీ మల్లిక' అని ఉంటది కదా పాటలు. ఇదే రచయితను మనం ఈ సిచ్యువేషన్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని దుర్గ గారు ఆలోచించారు. ఆలోచించి PR1 పెట్టి నా నంబర్ కనుక్కొని నన్ను పిలిపించారు. ఓకే. పిలిపించి ఈ కథ అంతా చెప్తూ వచ్చి ఇక్కడ ఈ పాట స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఒక 10,000 ఏళ్ల చరిత్ర భారతదేశము, అవును. సామాజిక పరిణామము, రాజకీయ పరిణామము, సాంస్కృతిక పరిణామము. ఈ పరిణామాల్లోంచి కథ వచ్చింది కాబట్టి ఇంత నాలెడ్జ్ తెలిసి ఉన్న రచయిత అయితేనే ఈ పాట రాయగలుగుతాడు. లేకపోతే రాయడం సాధ్యం కాదు. సో, ఆ సందర్భంగా ఆ పాటకి వినబడదే పాట అని జాతీయ రహదారి పాట విని అందులో లిరిక్స్ బాగున్నాయి, ఆ సామర్థ్యం ఇతనికి ఉందని నన్ను పిలిపించేసి కథంతా చెప్పి అప్పుడు నాతో ఈ పాట రాయించారు. కానీ మీరు ఆ సాంగ్ మొత్తం అంటే మేము ప్రేక్షకులుగా వింటూ ఉన్నప్పుడు సో కొన్ని వ్యతిరేకంగా కూడా కొన్ని పదాలు కూడా లిరిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారేమో అని కూడా అనిపించింది. ఇబ్బందికరంగా ఉండేటట్టు కూడా. సో అలాంటివి కూడా మీకు మీ నోటీస్ కూడా వచ్చే ఉంటాయి కదా? వచ్చాయి. మరి అలాంటివి విన్నప్పుడు కానీ మీకు ఏమనిపించింది అసలు? నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక మానవతావాదిని, నేను ఒక కవిని. 25 ఏళ్ళుగా సినిమా పాటల రచయిత కాకముందుకే నేను 'దిగంబర', 'గరళం', 'తప్తస్పృహ', 'మంటల స్నానం' లాంటి కవితా సంపుటాలు వెలువరించినటువంటి ఒక కవిని. అంటే నేను మానవతావాదిని. ఓకే. కవిత్వం అనే కవిత్వం రాసేవాళ్ళు హ్యుమానిటీ ప్రధానంగా ఉంటారు. సో, నేను మానవతావాదిని. నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. నేను నా ధర్మాన్ని 100కి 100 పాలు ప్రేమిస్తాను. సో, నా ధర్మాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో విమర్శించను. ఎట్ ద సేమ్ టైం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఇతర మతాలను దూషించాను. సో, ఆ పాటలో కొన్ని ఇప్పుడు మనం ఒక పాటను విన్నప్పుడు మనము ఒక విశ్వజనీన భావనతో వినాలి ఫస్ట్. ఓకే. ఈ పాట ఏ వాదానికి, ఏ వర్గానికి చెందని ఒక వ్యక్తిగా ఒక పాటను వినాలి. విన్నప్పుడు మనకి ఏమీ అనిపించదు. కానీ ఒక వాదంలో ఉండి ఇది అదేనేమో, ఇది విమర్శ ఏమో
అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏ వాక్యాల్లో, ఏ పంక్తుల్లో విమర్శ ఉంది అన్నప్పుడు నేను వాళ్ళకి చాలా మందికి సమాధానం చెప్పాను. హ్మ్. సో, కొంతమంది అలా అది కరెక్ట్ కాదు కదా! అంటే మీరు ఏది కరెక్ట్ కాదో చెప్పండి. హ్మ్. ఇప్పుడు మీరు అది ఎందుకు కరెక్ట్ కాదో చెప్తే నేను దానికి నా ఆన్సర్ ఇస్తాను. ఆన్సర్ ఇస్తాను. ఆ! ఇంకా మార్చడం ఏముంది? అయిపోయింది. ఇంక అయిపోయింది. ఏంది సారీ. వెళ్ళిపోయింది. బ్లాస్ట్ ఓకే. అయిపోయింది. ఆ! అంటే నేను మాత్రం పర్ఫెక్ట్ స్పృహలో ఉన్నా. యాహ్! తప్త స్పృహ రచయితగా హ్మ్. స్పృహలో ఉన్నాను. సో, పర్ఫెక్ట్‌గా నేను రాశాను. అందుకే ప్రపంచం అది అది జనబాహుల్యం మొత్తం ఇప్పుడు అది ఇంతమంది మేధావులు దాని మీద సమీక్ష చేయడం అనేది చాలా ముందుకొచ్చి యాహ్! ఎవరిని మనం అడగము. మనం అడిగితే ఎవరు రాస్తారు? హ్మ్. ఆ లోతుల్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న సాంద్రతను రాయడం అనేది వాళ్ళందరికీ నచ్చింది. దాని మీద అంటే పెద్దగా ఏమి విమర్శలు అది ఇట్లా గాకుండా కొంతమంది నా స్నేహితులు, సన్నిహితులు అడిగారు. అంటే మౌనశ్రీ మల్లిక్ మీరు ఒక కవి గదా! ఇలా ఎలా రాస్తారంటే, దానికి నా ఉద్దేశ్యం ఇది. నా కథ ప్రకారము హ్మ్. ఇలా రాయాల్సొచ్చింది అని చెప్పాను. మొత్తానికైతే నెగెటివ్ కామెంట్స్‌ని కూడా మీరు ఎంత నీట్‌గా డీల్ చేశారనేది కూడా కొంచెం చాలా బాగా ఇక్కడ చెప్పారు. చాణక్య మీకొక మంచి విషయం చెప్తాను. యాహ్! ఇప్పుడు చాణక్య ఉన్నాడు. చాణక్య నాకు ఫ్రెండ్ అనుకుందాం. హ్మ్. మనిద్దరం రూమ్‌మేట్స్ అనుకుందాం. మనం చాలా నాకు చాణక్య అంటే చాలా ఇష్టం. మౌనశ్రీ మల్లిక్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్. ఫస్ట్ నువ్వు తప్పు చేశావని నాకెవరైనా చెప్పారనుకోండి, హ్మ్. నోరు మూసుకో ఫస్ట్. అంతేగా. చాణక్య తప్పు చేసే ప్రసక్తే లేదు. ఆయనని నేను నోటీస్ జేస్తున్నాను. అంటే నన్ను 25 ఏళ్లుగా సాహిత్య ప్రపంచంలో చూసినటువంటి మనుషులు గాని, నేను మెలిగేటువంటి వాతావరణం గాని, నా యాటిట్యూడ్ గాని, నా ప్రసంగాలు గాని, హ్మ్. నేను వేదికల మీద సాహిత్య ప్రపంచంలో, సాహిత్య లోకంలో నా ప్రసంగాలు గాని, నాకొక యాటిట్యూడ్‌ను, నా నాకొక ఒక నాకొక రూపురేఖలను ఇట్లా పెట్టుకొని ఉంటుంది. ఉంటుంది మౌనశ్రీ ఖచ్చితంగా. మల్లిక్ ఇలాంటి వాడు. ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా? బీజేపీ పార్టీకి చెందినవాడా? లేకుంటే ఒక అభ్యుదయ కవా? విప్లవ కవా? ఏదో ఒకటి హ్మ్. పెట్టుకొని ఉంటది గదా! అలా నాకు లేవు. ఎందుకోసం అంటే ఇది మెయిన్‌గా ఎందుకు అడగాల్సొస్తుందంటే ఆహ్, 'ఇండియా ఫైల్స్' అనే మూవీ ఆ! సో, కరెక్ట్. దానిలో యాక్ట్ చేసిన మరి నాయకుడు గూడా దయాకర్ గారు. ఆ! సో, అలా కాబట్టి ఆ యాంగిల్‌లో మేము ఈ పాయింట్ ఔట్ ఆ! చేయాల్సొస్తుంది. ఇప్పుడు దయాకర్ గారినే తీసుకుందాం. హ్మ్. దయాకర్ గారు భారతీయుడా కాదా? భారతీయుడే. కదా! యాహ్! కదా! అతను భారతీయుడైనప్పుడు ఇతర మతాలను గాని, ఇతర తను హిందూ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. హ్మ్. కదా! యాహ్! హిందూ కుటుంబంలో పుట్టి తన పిల్లలకు రామ్ అనేటువంటి పేర్లు పెట్టాడు ముగ్గురికి. ఏదో రామ్. హ్మ్. ప్రతి 2 జాయింట్ చేసిన పేర్లలో చివరి పదం రామ్ అనొస్తది. హుహు. అతనికి రాముడి మీద ఇష్టం లేనప్పుడు రాముడి పేర్లు ఎందుకు పెడతాడు? సో, బీజేపీ వాళ్ళు చూసినప్పుడు అద్దంకి దయాకరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి యాహ్! బీజేపీ వ్యతిరేకులు అనుకుంటారు. అవును. కదా! హ్మ్. సో, అతని గురించి ఇప్పుడు ఒక సమాజంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు ఉంటారు. కొంతమంది శత్రువులు శత్రువులు ఉంటారు. ఉంటారు. ఎవ్వరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. హ్మ్. సో, వాళ్ళ ఇంట్లో దసరా పండుగ జరుగుతది. దీపావళి పండుగ జరుగుతది. సంక్రాంతి పండుగ జరుగుతది. శ్రీరామనవమి జరుగుతది. అన్నీ జరుగుతాయి. కదా! అవును. మరి అలాంటప్పుడు ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటాడు? హ్మ్. సో, అద్దంకి దయాకరు ఇప్పుడు ఒక్కొక్క వేదిక మీద ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు, ఒక రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నప్పుడు కొంతమందిని విమర్శించాల్సి ఉంటది. హ్మ్. కొంతమందిని పొగడాల్సి ఉంటది. పవన్ కళ్యాణ్ గారిని ఎంత గొప్ప నాయకుడాయన, గొప్ప హీరో. ఆయన్ని ఎంతమంది దూషించారు? ఎంతమంది తిట్టారు? ఎన్ని మాటలన్నారు? కదా! కరెక్టే. హ్మ్. ఈ మాటలను గాని నేను అద్దంకి దయాకర్ గారిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఒక నాయకుడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విమర్శలొస్తుంటాయి. దుమ్మెత్తి పోస్తారు. హ్మ్. ఓడగొట్టాలని చూస్తారు. చెడు ప్రచారం చేయాలని చూస్తారు. అనేక కళ్ళు కెమెరాలెయి వాళ్ళను కాస్తూ ఉంటాయి. ఎక్కడ దొరుకుతారా అని. యాహ్! సో, అద్దంకి దయాకర్ గారు నాకు ఈ సినిమాతోనే పరిచయం. హుహు. ఈ సినిమాతోనే పరిచయం. మేము కలిసింది కూడా షూటింగ్ టైంలో ఒక 4, 5 సార్లు కలిశాము. హ్మ్. దేశం గురించి, దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. అంతే పరిచయస్తుడు అంతే. ఎందుకు అంటే యూజువల్లీ మొన్న ఎన్నికల సమయంలలో కానీ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఆ! మనము ఈ నేను టాపిక్‌కి నేను రావాల్సొచ్చిందే నే తప్ప ఇలా రావాల్సిన అవసరం లేదు. చాణక్య ఏదైనా మాట్లాడుకోవచ్చు. యాహ్! ఏంటంటే, అద్దంకి దయాకర్ అనేటువంటి వ్యక్తి మీడియాలో మాట్లాడిన సందర్భాలను బట్టి కొంతమంది ఆయనను ఒక కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. రైట్. కదా! హ్మ్. ఒక కోణంలో
ఆయన అంతరంగంలో ఆయన ఇప్పుడు అద్దంకి దయాకర్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆయన ప్రేమించే వాళ్ళు లేరా? ఉంటారు. కదా, ఉమ్, అంతే. అయిపోయింది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. సో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని అసలు ఎవరు జడ్జి చేస్తారు చెప్పండి? ఎవరిని ఎవరు జడ్జి చేయలేరు. జడ్జి చేయలేదు. ఫస్ట్ నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ, నన్ను విమర్శించే ముందు నిన్ను నువ్వు విమర్శించుకో, ఫస్ట్ ఆత్మ విమర్శన అనేది ఆత్మవిమర్శ చేసుకొని చేసుకో. అప్పుడు పక్కన వాళ్ళని విమర్శిస్తే బాగుంటుంది అని. అంతే. Yeah. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించినా ఆయన అడుగు ముందుకు వేసేసాడు, డిప్యూటీ సీఎం అయ్యారు. Yeah. కదా, అలా ఎవరైనా చిరంజీవి గారి మీద కూడా ప్రచారంలో చెప్పులు విసిరేశారు, కోడిగుడ్లు విసిరేశారు, ఆయన అడగలేదు, ఆయన పులివెందుల పోయి చూడగొట్టాడు. అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఎట్లంటే ఎవరు విమర్శించినా ఎన్ని దాడులు జరిగినా ముందుకు వెళ్ళాల్సిందే. అది కాంగ్రెస్లో ఉండని, బీజేపీలో ఉండని, టీఆర్ఎస్లో ఉండని, బీఆర్ఎస్లో ఉండని, ఎన్లనైనా ఉండని, ఆ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడైతే ఈ సీరియస్ టాపిక్ నుంచి కొంచెం మనం పక్కకు వచ్చేద్దాం. ఎందుకోసం అంటే ఇది కొంచెం ఎందుకోసం అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోతుందేమో అనిపించింది. లేదు చాణక్య, మీరు ఏంటంటే ఈ సినిమా కథానాయకుడి గురించి అడిగారు, మీరు పక్కకి వెళ్ళలేదు. కమింగ్ టు మన మల్లిక్ గారి కెరియర్ గురించి అండ్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే 24 అవార్డ్స్. సో ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సార్. ఏంటంటే మీరు స్టార్ట్ చేసి ఒక 14-15 ఇయర్స్ అయిందా? 2010 ఫస్ట్ సినిమా. 2010. సో నియర్లీ 14 ఇయర్స్. ఈ Hmm. 14 ఇయర్స్లో మరి 24 అవార్డ్స్ అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. సో ఎలా వచ్చింది అసలు సీరియల్స్కి ఆ సాంగ్స్ లిరిసిస్ట్ గా మొదలు పెట్టారు, అవును, తర్వాత ఇప్పుడు మూవీస్, అవును. ఎలా ఉంది జర్నీ, ఏంటి, ఎలా మొదలైంది ఫస్ట్ అని చెప్పండి. చాలా మొదలవడం ఏం లేదు, నేను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచే రచయిత కావాలనుకున్నాను. రచయిత కావడానికి ఏం చేయాలో అది చేశాను. ఇప్పుడు ఒక సైనికుడు కావాలంటే ఏదైనా దారుఢ్యాన్ని పెంచుకోవాలి, తర్వాత ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు అతను స్పోర్ట్స్ మ్యాన్ కానీ లేకుంటే సైనికుడు కానీ అవుతాడు. సైనికుడుగా కానీ రచయిత కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ చేయాల్సిన పని చదువుకోవాలి. ఓకే. చదువుతో పాటు ఇతరత్ర పుస్తకాలు, అకాడమిక్ చదువుతో పాటు ఇతరత్ర పుస్తకాలు చదువుకోవాలి. మనం ఏ పాట అయినా నేను గీత రచయిత కావాలనుకున్నాను. గీత రచయిత కావాలనుకుంటే ఏం చేయాలి, చదవాలి, కొత్త విషయాలను పెంచుకోవాలి, కవిత్వం చదవాలి, నవలలు చదవాలి, కథలు చదవాలి, ఏదైనా మన భారతీయ ఇతిహాస సాహిత్యం అద్భుతమైనటువంటి రామాయణ మహాభారత కావ్యాలు ఉన్నాయి, వాటిని చదవాలి. Yeah. మీరు ఏ పాట తీసుకోండి, మీరు రామాయణం మహాభారతం భాగవతం చదివితే మీరు ఎంత క్లిష్టమైనటువంటి పాటనైనా రాయగలుగుతారు. నిజం సార్. ఇప్పుడు సినిమాలు కూడా ఇప్పుడు ఏదైనా స్టోరీ తీసుకోవాలి అంటే దాన్ని ఇన్స్పిరేషన్ గా మహాభారతం, రామాయణం, భాగవతం వీటి నుంచే తీసుకుంటున్నారు. అంటే భారతం ఎంత గొప్పదంటే అందులో లేనిది ఏదీ లేదు. ప్రపంచంలో ఉన్నది అందులో ఉంటుంది, అందులో ఉన్నది ప్రపంచంలో ఉంటుంది, అందులో ప్రపంచమే అది. అంటే భారతం అంత గొప్పది. రామాయణంలో అద్భుతమైనటువంటి మానవీయ విలువలు ఉంటాయి. రామాయణం ఇప్పటికి చాలా మందికి అర్థం కాలేదు, అదంత గొప్ప మహాకావ్యం. ప్రతి క్యారెక్టర్ అద్భుతం. రాముడు సీతను అడవులకు పంపించాడని, రాముడు మంచోడు కాదని, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అసలు రాముడి క్యారెక్టర్ ఎంత అద్భుతమైన క్యారెక్టర్, అది అత్యద్భుతం. అది ఒక పురుషుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు అతను, ఒక రాజు ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఒక కొడుకు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఎంత అద్భుతం అది. సో అతను ఒక పరిపూర్ణమైనటువంటి పురుషుడు, పరమ పురుషుడు. సో అట్లా రామాయణం మహాభారతం భాగవతం చదివితే ఏ పాటలైనా రాయొచ్చు. అలాగే మన ఊహాశక్తి పెరగాలంటే మన సాహిత్యం, దాని ఆధునికత, దాని పరిణామాలు చదువుతూ మనం వస్తూ ఉంటే మన ఊహాశక్తి పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆచార్య అత్రేయ ఎంత గొప్ప రాశాడు. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు, నువ్వు పూజించే దేవుళ్ళో లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఎంత సింపుల్ గా రాసేసాడు. అంటే అర్థం ఉంది అందులో. కవి ఏమన్నాడు అక్కడ, రాముడు కాడమ్మా నిందలు నమ్మడు అంటే రాముడి కంటే గొప్పవాడు. అంటే ఆమె కళ్ళు లేవు, కళ్ళు లేని చెల్లికి రాబోయే భర్త ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఆత్రేయ. అది ఎట్లుంది అంటే కవికి రామాయణం తెలుసు అక్కడ. కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు అంటే కృష్ణుడి కంటే గొప్పవాడు.
కృష్ణుడి కంటే గొప్పవాడు. గొప్పవాడు. యాహ్! అంటే అట్లా మీరు ఏది తీసుకోండి, రామాయణ, మహాభారతం 2 చదివితే అద్భుతం ఫినిష్. హ్మ్. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్ జర్నీ. హ్మ్. సో అయితే వర్ధన్నపేట్ నేనట్లా చదివాను. ఆ! చదువుతూ ఉన్న క్రమంలో హ్మ్. నేను చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్‌మెన్ కాదు. హ్మ్. సో, ఏ ఏమీ తెలీదు నాకు. నాకు తెలిసింది లైబ్రరీ, రేడియోలో పాటలు వినడం ఈ రెండే. యాహ్! అట్లా నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను హైదరాబాద్‌కు రావాలనుకోని హైదరాబాద్‌కే వచ్చేసా. కాదు సార్. మరి తెలుగులో ఇంత నాలెడ్జ్ ఉండి మీరు, ఆ! అలాంటిది తెలుగు లాంగ్వేజ్‌లో 35 మార్కులు తెచ్చుకోవడం ఏంటి సార్? నాలెడ్జ్ లేదు. మీకెలా తెలిసింది? తెలిసింది సార్. ఆ! అవును. నాకు అహా! ఊరికే అంటే ఇంటర్మీడియేట్‌లో 35 మార్కులొచ్చాయి తెలుగులో. అయితే టాప్ మార్క్స్ దేనిలో వచ్చాయి? నాకు 42 కామర్స్‌లో వచ్చాయి. అదే హైయెస్ట్ ఇంటర్మీడియేట్‌లో. ఇంటర్మీడియేట్‌లో. ఓకే. డిగ్రీలో ఇంగ్లీష్‌లో 55 ఏమో వచ్చాయి. హ్మ్. ఆహ్, అయితే ఆహ్, నాకు నాలెడ్జ్ అనేది హ్మ్. భాష మీద పట్టు చిన్నప్పుడు లేదు. ఊహాశక్తి ఉంది. హ్మ్. ఏదో రాయాలి, ఏదో కావాలి, ఏదో కవిత్వం రాయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. హ్మ్. కానీ దానికి సంబంధించినటువంటి సంధానం అయినటువంటి ఒక వంతెనలాగా ఉండేటువంటి భాష లేదు. ఓకే. సో, దానివల్ల నేను భాషను మెల్లగా, మెల్లగా సంపాదించుకోవడం మొదలుపెట్టా. యాహ్! మొదలుపెట్టి ఇప్పుడు భాష మీద ఒక చిన్న కొంత సాధికారత సంపాదించి, పాటలు రాసే అంత నాలెడ్జ్‌ని సంపాదించుకొని పెట్టుకున్నా. అయితే నేను వరంగల్ నుంచెల్లి వచ్చిన తర్వాత, వర్ధనపేట నుంచెల్లి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత, పాటలు రాయడం అనేది ఎంత కష్టమో ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. ఓకే. అంటే మనకేం తెలియదు. హ్మ్. పాటకు సంబంధించినటువంటి రూపకల్పన ఏమీ తెలియదు. ఏమి తెలీదు. ఆ! అంటే పాట రాసే రచయితకు ఫస్ట్ ఏముండాలి? సన్నివేశాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉండాలి. ఓకే. ఫస్ట్ నంబర్ 1 నంబర్ 1. దర్శకుడు హ్మ్. చెప్పేటువంటి సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి. నంబర్ 2 ఆ సిట్యుయేషన్‌లో ఉండే క్యారెక్టరైజేషన్‌ను అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉండాలి. హుహు. నంబర్ 2 హ్మ్. ఆ సిట్యుయేషన్‌ను ఏ భాషా సాంద్రతలో రాస్తే ప్రజలకు రీచ్ అవుతుందనేది తెలియాలి. నంబర్ 3 ఓకే. నంబర్ 4 ఇంపార్టెంట్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ట్యూన్‌కి పాట రాయడం రావాలి. ట్యూన్‌కి పాట రాయడం అంటే అది ఎంత కష్టం సార్. అది నార్మల్ పర్సన్ రాదు. ఇప్పుడు చాలా ఫస్ట్ 3 అయితే ఓకే. మేనేజ్ చేయొచ్చు. నార్మల్‌గా కొంచెం భాషా జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. అవును. అవును. బట్ ఆ ట్యూన్‌కి తగ్గట్టు రాయాలంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తది. హ్మ్. అయితే చాలా మందికి సినిమా పాట రాయడం అనేది చాలా సులువైన విషయం అనుకుంటారు. హ్మ్. కాదు. హుహు. చాలా కష్టతరమైనటువంటి విషయం. అయితే పని తెలిసిన వాళ్ళు చాలా సులువుగా చేసేస్తారుగా. యాహ్! అట్లా అనుభవంతోని సులువుగా రాయడం వస్తది. నేను ఒకరోజు 5 పాటలు, 6 పాటలు, 7 పాటలు రాసిన. 5, 6 పాటలు హ్మ్. ఒక్క అట్లా రోజులో. రాసిన రోజులున్నాయి. ఇప్పుడు హ్మ్. నేను కోయిలమ్మకి 550 పాటలు రాశానంటే ప్రతిరోజు ఒక పాట రాయాలి. 2 పాటలు రాయాలి. 3 పాటలు 4 పాటలు కూడా రాయాలి. అదే సార్ 'కోయిలమ్మ' సీరియల్‌కి మీరైతే 550 పాటలు రాసారంటే అమ్మా! అయితే విని ఏంటిది అని అనిపించేది. 550 పాటలు హౌ సార్ అసలది? అది సంగీత ప్రధానమైన ఇతివృత్తంతో వాళ్ళు రాఘవేంద్రరావు గారు అది నిర్మించి తీశారు. సూపర్ హిట్ అయింది. మెగా సీరియల్ అది. యాహ్! అవును. సో, అప్పట్లో. అందులో మంచి మంచి పాటలు ఈ దేశం గొప్పతనం గురించి. హ్మ్. గంగా, సింధు, కావేరి, యమునలు, కృష్ణ, గోదారి, తుంగమ్మ పెన్నలు, ధనధాన్యాలు పండించు జలసిరి మనదిలే. జగతికి వెలుగుల జ్ఞానము పంచిన పుణ్యపుడమి ఇది మనదిలే. నరుడికి విలువల నడతను నేర్పిన శాంతి కపోతం మనదిలే. హ్మ్. ఇంత గొప్ప దేశం ఇది. యాహ్! ఇది ద్వీపకల్పమను కల్పతరువురా పావని, అనుబంధ గీతముల ఆయువేనురా భారతి. నా దేశం గొప్పతనం రాసేటువంటి అవకాశం వచ్చింది. మమతలే చిందగా మౌనమే వీడగా నువ్విలా నన్ను చేరగా చిన్ని తల్లిగా. ఆ! ఇదంతా ట్యూన్‌కే ప్రతి పాట ట్యూన్‌కే రాశా. నైస్. సూపర్ సార్. హ్మ్. చాలా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు యువర్ గురువు గారు 'సినారే' గారు. ఆ! 'సి. నారాయణ రెడ్డి' గారు. సి. నారాయణ రెడ్డి గారు నాకు ప్రభాత వేళ ప్రతిరోజు ఉదయం నేను హ్మ్. తలుచుకునేటువంటి ఆరాధ్య దైవం ఆయన. హ్మ్. నాకు చాలా ఇష్టమైనటువంటి కవి. ఆయనతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఓకే. ప్రతిరోజు నేను ఆదివారం మినహా ప్రతిరోజు ఆయనను నేను చూశాను. సార్ ఆయనతో మాట్లాడాను. ఆ! ఆయన్ని కలిశాను. నేను అప్పుడు ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసేవాడిని. చిన్న హ్మ్. ఆఫీస్‌లో. అక్కడ ప్రతిరోజు 5 గంటలకు అయిపోయిన తర్వాత నేను
పేపర్ తీసి చూసేవాడు. నగరంలో నేడు ఇవాళ శ్రీనారాయణ రెడ్డి ఎక్కడ ఏ సభకు వస్తున్నారు, ఆహాహా! ఓకే. రవీంద్ర భారతికి వస్తున్నారా, త్యాగరాయ గారి సభకు వస్తున్నారా అని తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాడిని. ఓకే. వెళ్ళి ఆయన ప్రసంగం విని ఆయనను కలుసుకొని ఆయనకు పాద నమస్కారం చేసి అలా ప్రతిరోజు జరిగింది. హ్మ్. కొత్తలో ఎవరితను నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు ఈ అబ్బాయి అని అనుకునేవాడు. హ్మ్. అలా ప్రతిరోజు నేను ఒకరోజు కనపడకపోతే ఇవాళ మౌనశ్రీ రాలేదే అనేవాడు అనమాట. సో అట్లా ఆయనతో జర్నీ. తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళడము, ఎప్పటికీ ఆయనతో కలిసి తెలంగాణ సరస్వతి పరిషత్ అని కోటిలో అబిడ్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆయనను కలిసి ఆయన రాసినటువంటి కొత్త కవితలు నాకు వినిపించి, ఎప్పుడైనా నేను నాది కవిత పేపర్లో వస్తే నాకు ఫోన్ చేసి హ్మ్. ఇంత బాగా రాశావు నువ్వు, ఆ! అలాంటి అనుబంధం. ఆయన చాలా గొప్ప మానవతావాది, గొప్ప హృదయ సంస్కారం ఉన్నటువంటి మహాకవి. యాహ్! నిజంగా. ఆయన నేను ఊర్లో ఉన్నప్పుడు ప్రపంచ పదులు చదివాను. హ్మ్. ఆయన ఎంత గొప్పగా రాశాడంటే, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే, పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా ఎలా, పరమనీతి మొలకెత్తదు ప్రమాణాలు వల్లిస్తేనే, అసలు లోతు చేజిక్కదు ప్రసంగాలు వల్లిస్తేనే, గాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత, ఏటిలోన తుల్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత, అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఏం లాభం, కడలిలోన మిడిసిపడే కప్ప పిల్ల పాకుడెంత, నడమంత్రపు సిరి నేర్పిన దుడుకు బుద్ధి దూకుడెంత. ఇట్లా ప్రపంచ పదులు మొత్తం వాహ్! నోటికొచ్చేది నాకు. ఎంత బాగా సార్ అసలు. అంటే ఆయన అంటే అంత ఇష్టం అనమాట. ఆ హ్మ్. ప్రపంచ బదులు మొత్తం నోటికి కంటత వచ్చేదనమాట. కంఠస్థం వచ్చేసి అంత పిచ్చిగా మీరైతే ఆయన శిష్యుడిగా. ఆరాధించాను. ఒక 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 భగవంతుడిగా ఆయన్ని ఆరాధించేవాడిని. ఆయన యాహ్! కవిత్వం అంటే నాకు అంత ఇష్టము. హ్మ్. సో అట్లా ఆయన కవిత్వం నాకు సినిమా పాటలలో రచయితలలో ఆచార్య ఆత్రేయ గారు, సినారె గారు, వేటూరి సుందరమూర్తి గారు, హ్మ్. వీరు ముగ్గురిని ఒక త్రిమూర్తులుగా భావిస్తాను. అలాగే వాళ్ళ తర్వాత తరంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సుబ్బరాశం తేజ గారు, చంద్రబోస్ గారు, సార్. వీళ్ళు వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు, వీళ్ళు వీళ్ళు ముగ్గురు. ముగ్గురే. అదే కదా సార్. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి రచయితలు ఉన్నారు. కానీ అందులలో వాళ్ళు టాప్‌లుగా మన వాళ్ళు ఇక దృష్టిలో అనుకోవచ్చా? వాళ్ళు అంటే యాహ్! ఒక అప్పుడు వాళ్ళు వాళ్ళు ముగ్గురు, ఇప్పటి తరానికి వీళ్ళు వీళ్ళు ముగ్గురు. ముగ్గురు. అండ్ మీ గురించి ఇంకోటి అంటే తెలిసిందేంటంటే, ఉమ్. సో లైఫ్‌లో నేను రాసే పాట ఎప్పటికైనా ఆయన నోట్లోంచి వినాలి. సో ఆ పాటలు వింటూ నేను అలా జీవితాంతం గడిపేయాలని చెప్పేసి అనుకున్నారంట కదా! ఇంతకు అబ్బా ఎస్పీబి గారు సార్? ఎస్పీబి గారు ఎస్‌పీబీ గారు. బాలు ఏది? గారు బాలు గారు హ్మ్. బాలు గారి నేను అంటే ప్రపంచంలో ఎంతో మంది గాయకులు ఉన్నారు కదా, హ్మ్. వాళ్ళందరిట్లో అత్యద్భుతమైనటువంటి అగ్రేసర గాయకుడు ఎస్పీబి. ఎస్‌పీబీ గారు. నిజం సార్. తేనెల జలపాతాలు ప్రవహించేటువంటి గాత్రం. రైట్. ఏ పాటనైనా ఏ ఏ పాటనైనా, అల్లరి పాటైనా, ప్రేమ గీతమైనా, విరహ గీతమైనా, సంగీత ప్రధానమైనటువంటి పాటైనా, తాత్విక పాట, శంకర నాద శరీర పాడగలుగుతారు, బంగారు కోడిపెట్ట పాడగలుగుతారు, అబ్బని తిని దెబ్బ పాడగలుగుతారు. అంటే ఒక సర్వోన్నతమైనటువంటి గాయకుడు ఆయన. రైట్. ఆయనను ఆరాధ్య దైవంగా నేను అనుకునేవాడిని. ఎప్పటికైనా నా పాట ఆయన పాడితే బాగుండు అని అనుకునేవాడిని. హ్మ్. అది భగవంతు సంకల్పం వల్ల నాకు 2 పాటలు పాడారు. అయితే మీ మొత్తానికైతే మీ కోరికనేది నెరవేరింది. నెరవేరింది. హ్యాపీగా. అలాగే నా రెండవ సంకల్పం కూడా నాకు 3 ఉన్నాయి. హ్మ్. ఒకటి ఎస్పీబీ గారు నా పాట పాడాలి, ఓకే. నేను రాసిన పాటలు. హ్మ్. రెండవది కీరవాణి గారికి నేను పాటలు రాయాలి, అది అయిపోయింది. అదే మూడవది మెగాస్టార్ చిరంజీవి గారికి నేను పాట రాయాలి. అవుతుంది. వావ్! చాణక్య ఏంటండి? అవుతుంది సార్. ఏంటంటే
మనము కోరుకునే కోరిక ఏదైనా గానీ, బలంగా, నిజాయితీగా కోరుకున్నా అంటే జరుగుతుంది అని అదే ప్రకృతి కూడా మనకు దానికి సహకరిస్తుందంటారు గదా! అవును. అలాగైతే మీరు 2 అయితే తీరిపోయాయి. మూడోది కూడా ఖచ్చితంగా తీరుతుంది సార్. అది ఒక అద్భుతం అదిగా నిజం సార్. మెగాస్టార్ అనేది. కరెక్ట్ సార్. అది ఒక అది చూసారా? మూడిట్లలో హ్మ్. గొప్పది అలాగే ఉండిపోయింది. ఈ 3 గొప్పవే. ఇవి గూడా మనం అనుకుంటాం గదా! హ్మ్. బాలుగారు పాడడం అనేది నేను పాటల రచయిత రాలే. నాకు పాట రాయడం రావాలి. మళ్ళీ నేను రాసింది అక్కడ యాక్సెప్ట్ చేయాలి. నాకు బాలుగారు పాడాలి. ఇదంతా బాలుగారు ఎంత పాడాలి. కష్టమైనది. మనం అనుకునేది అంత ఈజీ కాదది. హ్మ్. సో, అట్లా ఈ 2 జరిగినాయి. అది గూడా జరిగితే ఆ! అవుతది సార్. ఖచ్చితంగా సంతోషం. అవుతది. అది. చి చి అండ్ చి మెగాస్టార్ గారికి పాట రాస్తే కదా జీవితం చిరంతనంగా ఒక సార్థకత వస్తదనమాట. ఖచ్చితంగా వస్తుంది సార్. అండ్ ఇంకొకటేంటంటే, సో, డౌటేంటంటే మీ పేరు గాని, మీ గురించి విన్న తర్వాత కానీ ఏంటంటే, మౌనశ్రీ అనేది ఎలా వచ్చింది మీకు? అంటే ఊరికే మీ పేరు మల్లికేనా? లేకపోతే మౌనశ్రీ మల్లిక్ అనేది చిన్నప్పటి నుంచి ఉందా? నేను 10వ తరగతి చదివేటప్పటి నుంచే మా మాకు ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం మా ఊరికి దగ్గర. హుహుహు. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే కొమరవెల్లి ఎంత ప్రాశస్త్యం కల దేవస్థానమో, హ్మ్. ఐనవోలు అనేది కూడా అంత ప్రాశస్త్యం కల మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడ వరదన్నపేట దగ్గర మనకు. వరదంపేటకి దగ్గరనే. హ్మ్. వరదంపేట మండలంలోనే ఉంటదది. ఓకే. సో, అదంత ప్రాశస్త్యం గల అది మా ఇలవేల్పనమాట. మా హుహు. తల్లి ఆ దేవుడిని కొలుస్తది కాబట్టి నాకు మల్లికార్జున స్వామి పేరు పెట్టారు. హ్మ్. మౌనశ్రీ అనేదేంటంటే నాకు ఆ శబ్దం ఆకర్షించింది. హ్మ్. నేను మళ్ళీ కొంతకాలం రమణ మహర్షి ఫిలాసఫీ ఎక్కువ చదివిన. ఆ తర్వాత ఆయన కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు గాదు. రమణ హుహు. మహర్షి గారు. నోరు తెరిచి ఏదైనా ఆన్సర్ రాసియాలంటే కాగితం మీద రాసిస్తే ఆయన ఆన్సర్ చెప్పేవారు. ఓకే. రమణ మహర్షి. హ్మ్. అరుణాచలం. హ్మ్. మెహర్ బాబా గురించి కూడా ఎక్కువ చదివిన నేను చాలా చిన్నప్పుడే. ఓకే. ఆయన ఒక సుమారు 50 ఏళ్ల పైచిలుకు ఆయన ఎవరితో మాట్లాడలేదు. హ్మ్. మౌనం అనేది అత్యంత శక్తివంతమైనది. నిజం. చాలా మనల్ని ప్రశ ప్రస్ ప్ర మనం మౌనంగా కొంసేపు ఉంటే మన వదనం ఎంత ప్రసన్నంగా మారిపోతది. ఆ! చాలా ప్రసన్నంగా మారిపోతది. ఈ వాగి మాట్లాడి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి మౌనేన కలహం నాస్తి అంది వేదం. హ్మ్. అంటే మౌనంగా ఉండడం వల్ల ఎవరితో గొడవలు రావు, చిరాకులు రావు, గొడవలు రావు. అంటే మనం మన చెవులను ఇతరులకివ్వాలి. ఓకే. చెవులను సమాజానికిస్తే మనకు జ్ఞానం వస్తది. హ్మ్. నోరునిస్తే మన అజ్ఞానం అంటే బయటపడతది. నిజంగా. అంటే ఈ పేరు వెనకాల ఇంత కథ ఉందని చెప్పేసేంటంటే నాకు నైస్ సార్. అది ఆ శబ్దం మౌనం అనేది నాకు ఒక యూనిక్ నేమ్‌గా మారిపోయింది. హ్మ్. అంటే మౌనశ్రీ అనేది ఇట్లా పెట్టుకున్నాను. మౌనశ్రీ రమణ అని పెట్టుకున్నారు. మహర్షి గారిని మౌనశ్రీ అనేవాళ్ళు కొంతమంది. అంటే హ్మ్. ఆయన మౌనంలో శ్రేష్ఠుడు అని అర్థం. అలా ఆ! అది నేనంత మౌనంగా ఏమి ఉండను గానీ సాధారణ తక్కువనే మాట్లాడతాను. అండ్ సో, మీ లైఫ్ జర్నీ గాని ఇవన్నీ చాలా సూపర్‌గా ఉంది సార్. హ్మ్. అండ్ ప్రెజెంట్ మీరు చెప్పిన ప్రెజెంట్ ఉన్న త్రిమూర్తులలో హ్మ్. చంద్రబాబు గారితో మీ అంటే అనుబంధం గాని, మంచి దోస్త్ అని కూడా విన్నాను. అంటే చంద్రబోస్ గారిని నేను దోస్త్ అని అనకూడదు. హ్మ్. ఒక హ్మ్, గొప్ప పరిచయం. గొప్ప పరిచయం. ఓకే. అంటే మహనీయులను మనం అంటే నాట్ ఓన్లీ చంద్రబోస్ గారు, హ్మ్. సుద్దాల అశోక్ తేజ గారు గాని, చంద్రబోస్ గారు గాని వీళ్ళిద్దరు సినిమాలు 95లో రిలీజ్ అయ్యాయి. యాహ్! 95లో ఆల్మోస్ట్ 6 నెలల తేడాతోనే సుద్దాల అశోక్ తేజ గారిది 'నమస్తే' అన్న రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా పాట. చంద్రబోస్ గారిది 'తాజ్ మహల్'. 'తాజ్ మహల్' అని. ఇద్దరిది 95, 96 ఆ ప్రాంతంలోనే. ఒక 6 హ్మ్. నెలల గ్యాప్‌లోనే. సో, ఒక తెలంగాణ నేపథ్యం నుంచి ఇద్దరు వచ్చి పాటలు రాస్తున్నారు అనేది మేము స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు వినడం మాకెంత ఆనందం ఉంటది. అంత అరే! హ్యాపీ. వరంగల్ నుంచెళ్ళి చంద్రబోస్ అన్న వెళ్ళి ఇంజినీరింగ్ చదివి సినిమా పాట రాసిండంట్రా ఆ! 'తాజ్ మహల్' సినిమాలో. అరే! ఎంత గొప్ప విషయమే అనుకునేవాళ్ళమాట. వేరే ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి ఫోన్‌లు గిట్ల ఏం లేవు గదా! సి మూవీస్. సినిమాలు ప్రధానమైన ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాలు, సినిమా. రేడియోలు, టీవీలు అప్పుడు కొంతమంది ఇళ్ళలోనే టీవీలు ఉండేవి. హ్మ్. ఆ తర్వాత అందరి ఇళ్ళలోకొచ్చేశాయి. అయితే అట్లా చంద్రబోస్ అన్న ఒక అంటే ఆయ చె చె సుద్దాల అశోక్ తేజ గారు నేను ప్రత్యక్షంగా ఆయనను ఎక్కువ సార్లు కలిశాను. ఓకే. ఎక్కువ సార్లు కలిసి హ్మ్. ఆళ్ళ తమ్ముడు నాకు గురువనమాట. హుహుహు. సుద్దాల అశోక్ తేజ గారి తమ్ముడు సుద్దాల సుధాకర్ తేజ గారు నాకు గురువు. గురు. మేమిద్దరం ఒక ఫార్మ్‌లో 10 ఇయర్స్ కలిసి పనిచేశాం. హ్మ్. అప్పుడు నాకు కవిత్వం అంటే ఇలా రాయాలి. దా కవిత్వం ఇలా ప్రారంభించాలి. ఇలా కొనసాగించి ఇంత గొప్పగా ముగించాలి.
భాషను ఇలా ఈ వస్తువుకి ఇలా ఇలాంటి సాంద్రతతో కూడినటువంటి భాషను తీసుకోవాలి అని ఆయన నేర్పించాడు నాకు, కొంత చెప్పాడు. ఓకే. అట్లా నేను గురువుగా భావించి ఆయనతో పాటు వెళ్ళాక నేను సుద్దాల అశోక్ తేజ గారిని కలిసేవాడిని. ఆయన అప్పటికే ఓసే రాములమ్మ అలాంటి గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి వ్యక్తి. ఆయనతోని అదొక ఎపిసోడ్. అయితే చంద్రబోస్ అన్న నా ఫస్ట్ సినిమాలో, నా చేతిలో చేసిన సినిమాలో ఫస్ట్ అందులో అన్న 2 పాటలు రాశారు. ఓకే. నేను అందులో 3 పాటలు రాశాను. అట్లా నాకు పరిచయం అయింది. నేను ఆ టీంతో కలిసి చంద్రబోస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే చేతిలో చెయ్యేసి చేసేటి ప్రమాణం, చిన్ని మనసు చేసేటి చిత్రమైన ప్రయాణం అని నేను టైటిల్ సాంగ్ రాస్తే, నేను వాళ్ళ ఇంటికి ముందు డోర్ తీయగానే ఆ పాట పాడారు ఆయన. ఆయన మెమొరీ భయంకరంగా ఉంటుంది. సూపర్ సార్. దిగగానే ఇవే రాసిందన్నాడు. నేనే అన్నా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఆయన అప్పటికే చిరంజీవి గారి మాస్టర్ సినిమాకు చాలా సినిమాలకు రాసి ఉన్నారు ఆయన. అప్పటికే సుప్రసిద్ధ గేయ రచయిత ఆయన. ఏజ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చిన్న ఒక 4-5 సంవత్సరాల డిఫరెన్సెస్ ఉండొచ్చు, అంతేగాని ఆయన చాలా గొప్పవాడు. అయితే ఆయన అప్పటి నుంచి నేను ఆయనను కలవడము, ఎప్పుడైనా కలిసిన అన్న నేను ఒక పాట రాసిన, మీరు ఆవిష్కరిస్తే బాగుంటుంది అంటే, రాడు తమ్ముడు అంటాడు. ఈ చంద్రబోస్ అన్నతో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరితో బాగుంటాడు. అసలు మనం అలాంటి మనిషిని చూడలేము అందరితో. ఇప్పుడు చంద్రబోస్ అన్న నేను ఆయన దగ్గర పోయినప్పుడు అప్పుడు అందరూ నా రూమ్మేట్స్ 100 మంది చెప్పిన అతను ఇంతవరకు. అందరు నా రూమ్మేట్ అంటారు, ఏందన్నా నిన్నంటే అలా చెప్తారు, ప్రేమ కాదా నిన్ను పట్టించుకుంటావు అంటాడు అనమాట. వాళ్ళ అన్న చంద్రబోస్ వాళ్ళ అన్న నా క్లాస్మేట్, చంద్రబోస్ అన్న రూమ్లో నేను ఉండేవాడిని ఆయన అందరూ చెప్తుంటారు అనమాట. అంటే చంద్రబోస్ అన్న ఎవరినైనా ప్రేమగా హక్కున చేర్చుకొని వాత్సల్యం కురిపిస్తాడు. ఆయన నేచర్ అది. సుద్దాల అశోక్ తేజ గారు కూడా, ఆయన కూడా నన్ను ఇంత బాగా ప్రేమిస్తాడా నేను అతని పాటల దేవుడు అంట. ఓకే. సుద్దాల గారిని పాటలు రాయడానికి ఒక దేవుడు ఉంటాడు తెలుసా మీకు? ఆయన పేరు అపోలో. అవునా? పాటలు రాసే దేవుడు ఒకరు ఉంటారు, ఆయన పేరు అపోలో. యూరోపియన్ మైథాలజీ అనుకుంటా. అపోలో ద గాడ్ ఆఫ్ లిరిక్స్ అంటారు అనమాట ఆయనను. నేను అందుకే ఆయనను నా మొబైల్లో అపోలో ద గాడ్ ఆఫ్ లిరిక్స్ అని ఉంటుంది, సుద్దాల ఉండదు. అంటే మరి ఎంత గొప్ప పాటలు రాశారండి. చాలా గొప్ప పాటలు సార్. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చాలా గొప్ప పాటలు రాశారు. మనకు 3వ జాతీయ అవార్డును తెచ్చిపెట్టారు, 4వ జాతీయ అవార్డును చంద్రబోస్ గారు తెచ్చారు. అంటే వాళ్ళు మంచి ఆత్మీయత, ఇతను మా తమ్ముడు అనేలాగా చూసుకుంటారు వాళ్ళు. ఓకే. అండ్ మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు, సో మన మౌనశ్రీ మల్లిక్ గారు కేవలం మరి అభ్యుదయ సాంగ్స్, లేకపోతే ఒక సెక్టర్స్ టైప్ ఆఫ్ సాంగ్స్ మరి చేయాలనుకుంటున్నారా, లేకపోతే కమర్షియల్ నుంచి అన్ని రకాలుగా చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ఫస్ట్ డాక్టర్లలో ఫిజిషియన్ ఉంటాడు కదా, మనకు ఫస్ట్ ఏదైనా ఫస్ట్ చూస్తాడు అతను. జనరల్ ఫిజిషియన్ ఏదే చేస్తాడు ఫుల్. నేను కూడా అంతే. అసలు సినిమాలోకి పాటలు రాయాలని వచ్చిన వాళ్ళు ఏ పాటనైనా రాయగలగాలి, ఐటమ్ సాంగ్ ఇరగదీయాలి. అట్లాగే ఈ దుఃఖభరితమైనటువంటి పాటలు, తాత్విక చింతనతో కూడినటువంటి పాటలు, తర్వాత భక్తి గీతాలు, తర్వాత ప్రేమ గీతాలు, అల్లరి పాటలు, డ్యాన్స్ పాటలు, ఏదైనా రాయగలగాలి. అంటే శబ్దం మీద సాధికారత ఉండాలి. మనం ఏదైనా రాయడానికి సిద్ధంగా. ఇప్పుడు ఒక రచయిత ఒక కిరాణా కొట్టు యజమాని లాంటి వాడు అనమాట. రెనాల్డ్స్ పెన్ ఏమంటే రెనాల్డ్స్ పెన్ ఇస్తాడు, లక్స్ సోప్ ఇవ్వంటే లక్స్ సోప్ ఇస్తాడు కదా. మంచి ఒకటి మంచి టాల్కమ్ పౌడర్ అంటే అక్కడ ఏదంటే అది టకా టక్ టకా టక్ ఇచ్చేస్తుంటాడు కదా. అలా ఒక వెల్ ట్రైన్డ్ అయి నేను వచ్చాను. సో కాబట్టి నేను ఏ పాటనైనా రాయగల సామర్థ్యం నాకుంది. అంటే ఎందుకు స్పెషల్గా ఇది అడిగాను అంటే, సో రీసెంట్గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సాంగ్స్ విన్న తర్వాత మాకు అనిపించింది అలా అనమాట. తిరిగి చూడు భూమిని అని చెప్పేసి ఆ సాంగ్, దాని తర్వాత ఇంకొకటి మరి జై హింద్ అనే సాంగ్, జై ఇండియా సాంగ్ ఏదైతే వందే మాతరం, అదైతే ఎంత బాగా అనిపించింది నాకైతే. ఇట్లాంటి సాంగ్స్ బాగా హిట్ అయినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. ఇది చాణక్య
ఇది ఏంటంటే ఇది ఒక ఈ పాట ముఖ్యంగా ఎందుకు ఈ పాట గొప్పదైందంటే హ్మ్. సమాజాన్ని ఆలోచింపజేసే గీతాలు సినిమాలలో కొంచెం తక్కువకొస్తాయి. రైట్. అది ఈ పాటలో ఉంది. హ్మ్. ఇప్పుడు స్త్రీల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఎంత దారుణంగా ఉంది దారుణం సార్. కదా! హ్మ్. దారుణం. మనకి ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ కోల్‌కతాకు సంబంధించిన కోల్‌కత్తా జరిగింది. ఎంత భయంకరమైనటువంటి విషయం అది. అందుకే అందులో అది కూడా ఉంటాయి ఫస్ట్ చరణంలో చూడండి మీరు. అంటే ఏ కాలానికైనా వర్తించే చరణాలు ఇందులో ఉంటాయి. స్ దుర్ఘటన గావచ్చు, ఏ బీభత్సానికి గావచ్చు ఇందులో అవును. ఉంటాయి. ఉన్నాయి సార్. మహిళలంటూ, పురుషులంటూ మానవాళిని వేరు చేసి అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకో ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో కలుసుకో తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు మనిషిలోని మనిషిని నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో వెలుగునిచ్చిన జ్ఞానజ్యోతుల నార్పిన కుయుక్తులేవో అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు మనిషిలోని మనిషిని. ఓన్లీ రిలీజ్ ఇష్టంగానే కాదు సార్. సింగర్‌గా కూడా మెస్మరైజ్ చేసేటట్టు అయ్యయ్యో! అనిపిస్తూ ఉంది. ఫ్యూచర్‌లో వస్తదేమో విన్న తర్వాత. ఇప్పుడు చాణక్య యాహ్! సార్. ఇంత దారుణాలు జరుగుతున్నాయి స్త్రీల మీద. అంటే స్త్రీని అట్లా అందమైన వస్తువుగా, ఒక ఓన్లీ శృంగార వస్తువుగా, లేదా బిడ్డల్ని కనేటువంటి యంత్రంగా భావించి, వాళ్ళ మేధస్సును మొత్తం అణిచివేసేశారు. అవును. ఇప్పుడిప్పుడు కొంచెం వాళ్ళు సమాజంలోకొచ్చేసి, కొంచెము ఎదుగుదామని చూస్తుంటే, వాళ్ళ పైన జరిగేటువంటి అఘాయిత్యాలు ఇలా ఉన్నాయి. నిజంగా అయన్నీ తలుచుకుంటూ ఉంటేనే మనసు కూడా ఆహ్, ఎంతో దే బాధ కలుగుతూ ఉంటుంది. కదా! నిజంగా. ఎంత విచక్షణ రహిత చంపడం ఏంటండి మనిషిని? హ్మ్. శృంగారం అనేది ఒక ప్రేమైక జీవన ఆలోచన విధానం అది హ్మ్. కదా! ఏంటండి రాచి, రక్కి, గుయిచి, గిల్లి గ గ వాటిని రంపాలతో కోసి, బ్లేడ్‌లతో కోసి, కత్తులతో నరికి ఏంటి? అంటే అంత దారుణంగా చేస్తున్నారు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత దాని గురించి మేము కొన్ని డిబేట్స్ కానీ, కొంతమంది డాక్టర్స్‌తో అట్లా మాట్లాడుతూ ఉంటే, తలుచుకుంటుంటే ఇప్పటికీ కళ్ళల్లో ఆ నీళ్ళనేది తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అంత దయనీయమైన స్థితిలో ఒక అమ్మాయిని చేసి పడేశారే ఏంటిది అని ఇది అనిపించింది బాధ. ఇంకోటి ఇప్పుడు మనకు ఒ ఒ ఒ ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళను స కాల్చి చంపేస్తున్నారు. ఇంకేదో చేస్తున్నారు. ఉరిశిక్ష వేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు కదా! మళ్ళీ జరుగుతుంది. కదా! అంటే భయం అనేది లేదు. లేదు. భయం అనేది లేదు. ఈ దేశం ఎంత గొప్పదంటే, చాలా గొప్పది ఈ దేశం. ఇది ఎంత గొప్ప పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో హ్మ్. ధన్య ధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో రగిలి చూడు రాలుతున్న పూలను ఆ డాక్టర్ మహాతల్లికి రగిలి చూడు రాలుతున్న పూలను పగిలి చూడు గుండె పగిలిన నేలను. నా దేశం పరిస్థితి అలా ఉంది. తిరిగి చూడు చాణక్య తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు మనిషిలోని మనిషిని. ఎస్ సార్.
థ్యాంక్ యూ అంత సో గొప్ప మచ్ సార్. అంత రియలీ గొప్ప దేశంలో యాహ్! జరుగుతున్నటువంటి అరాచకాలు, మత విధ్వంసాలు, మత కల్లోలాలు, మా అమానవీయ సంఘటనలు. పక్క కూర్చున్నోనితో సరిగా మాట్లాడడు. ఆ! ఎదురుగా కూర్చున్నతో సరిగా మాట్లాడడు. వీనితో సరిగా మాట్లాడు. పక్కింటోళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఏంది ఇదంతా? సార్ ఇయన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అదొక పెద్ద చరిత్ర. ఆ అదే చరిత్ర ఈ ఎలాగోలాగా సినిమాలో సరిపోదనమాట. ఉంది. ఓకే. ఇండియా ఫైల్స్‌లో అదే ఉంది. హ్మ్. మనిషిని మనిషి ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? పేదవాడు పేదవాడుగానే ఎందుకుంటున్నాడు? ధనవంతుడు ఇంకా ధనవంతుడు ఎందుకవుతున్నాడు? ఈ పేదవాడిని పేదవాడిగానే ఉంచే అదృశ్య శక్తులేంటి? హ్మ్. అనేదే మీరు ఇండియా ఫైల్స్‌లో ఏముంది అడుగుతున్నారు గదా! యాహ్! ఆ! ఇండియా ఫైల్స్‌లో ఇదుంది. పేదవాడు పేదవాడుగానే ఎందుకుంటున్నాడు? ధనికుడు ధనికుడుగానే ఎందుకుంటున్నాడు? హ్మ్. ఈ పేదవాడు పేదవాడుగానే ఉంచేలా చేసినటువంటి శక్తులేంటి? ఆ పరిస్థితులేంటి? ఆ! ఎవడు ఎవరిని అణిచివేస్తున్నాడు? ఎవడు అణిచివేయబడుతున్నాడు? ఎవడు భరిస్తున్నాడు? హ్మ్. అనేది ఈ సినిమాలో చెప్పబడుతుంది. 10,000 ఏళ్ల మానవ పరిణామ చరిత్ర ఇందులో ఉంది. ఈ దేశంలో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏముందో గూడా, అది రాజకీయంగా ఏముంది, సామాజికంగా ఏముందో గూడా చెప్పేశారు. అబ్బా! మరి ఇండియా ఫైల్స్ గురించైతే మరి కాశ్మీర్ ఫైల్స్ చూసాం, కేరళ ఫైల్స్ చూసాం. ఇప్పుడు ఇండియా ఫైల్స్ అంటూ కూడా మీరు అంటే మీరు రాసిన సాంగ్స్ మరి ఆ మూవీ కూడా రాబోతుంది. సో ఆల్ ది బెస్ట్ టు యూ సార్. మళ్ళీ థాంక్ యూ. సక్సెస్‌లో కూడా మళ్ళీ కలుద్దాం. అండ్ మీ థాంక్ యూ. దగ్గర నుంచైతే కేవలం సామాజిక స్పృహతో ఉన్న సాంగ్సే కాకోకుండా అన్ని మిక్స్డ్ సాంగ్స్ కూడా ప్రేక్షకులు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మెయిన్‌గా అందులో నేను కూడా ఒకడిని. థాంక్ యూ ఓకే. చాణక్య. థాంక్ యూ ఆల్ ది ఐ బెస్ట్ డ్రీమ్. అండ్ థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ ఆదిత్య. థాంక్ యూ ఐ డ్రీమ్. థాంక్ యూ సో మచ్. సో గైస్ ఇది మౌనశ్రీ మల్లిక్ గారి మనోగతం. అండ్ ఆయన రీసెంట్‌గా రాసిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయినాయి. మరి ఆ సాంగ్స్ ఏంటో కూడా సార్ కూడా పాడి మనందరికీ వినిపించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.